ఇదే సెంట్రల్ పార్క్ సెంటర్ అనమాట. నైట్ టైం వస్తే వ్యూ చాలా బాగుంటుంది లైటింగ్స్తో. ఇక్కడ రకరకాలుగా ఏవో చేస్తారంట. నేను కూడా ఎప్పుడు నైట్ టైం రాలేదు ఇక్కడికి. హాయ్ గైస్, ఇప్పుడైతే మేము వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ వచ్చాము. సో ఈ వ్లాగ్లో మీకు సెంట్రల్ పార్క్లో ఎలా ఉంటుందో చూపించబోతున్నా. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. నేను సంతగడ కలిసి అయితే వచ్చాము. సో ఇప్పుడైతే సెంట్రల్ పార్క్ లోపలికి ఎంటర్ అయిపోదాం. ఇదే సెంట్రల్ పార్క్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంట్రల్ పార్క్. ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్లు తీసుకోవాలి. మైకిల్ తేలేదు, మైకిల్ తెచ్చుంటే బాగుండు. వాయిస్ వచ్చుకోవడం అంతే. ఇదే టికెట్ల కౌంటర్. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముట్టలేరా నా బతు. అడల్ట్కి అయితే 30 రూపాయలు అంట. 10 ఇయర్స్ కన్నా బిలో ఉన్న వాళ్ళకి అయితే 15 రూపాయలు అంట టికెట్. గైస్ ఫైనల్లీ ఇప్పుడైతే టికెట్లు అయితే తీసుకున్నాం. సో సరే టికెట్ 30 రూపీస్, టోటల్ 60 రూపీస్. ఇప్పుడైతే లోన్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే టికెట్లను ఇలా చెక్ చేస్తున్నారు. ఇలా చిన్న చింపిస్తారు. ఇక్కడ మీకు కనిపించట్లేదు అవి. ఇక్కడ ఇదిగో మధ్యలో బొక్క పెట్టారు. ఇది టికెట్ల చెకింగ్ అనమాట. ఇలా చెక్ చేసి లోనకి పంపిస్తారు. లోపల వ్యూ ఇది. ఇదిగో చూడండి గైస్ ఎంత గ్రీన్ ట్రాక్ ఉందో. ఇదేదో ఇంటర్నల్ ట్రాక్ అంట. 6 కి 841 మీటర్స్ ఉందంట. గైస్ వీడియోలో ఎక్కువసేపు మేమే కనిపిస్తున్నామని బాధపడకండి. ఎందుకంటే ఎక్కడ వీడియో తీద్దామన్నా సరే జంటలు అన్నమాట. ఎవరికి వీడియో తీస్తే ఎవరు వచ్చి ఎందుకు వీడియో తీస్తున్నారని అడుగుతారని భయం అవుతుంది. అందుకే ఇక్కడ వీడియో తీయట్లేదు. చూపించినంత వరకు చూపించగలం, చూసి ఆనందించండి. అంతేగాని ఎవరిని పడుతున్నామని చూపించాలండి. అమ్మయ్య, ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టుంది. ఎవరు లేరు ప్రస్తుతానికైతే. ఈ గ్రీనరీని చూసి ఆనందించండి. ఇగో ఈ మధ్యలో కూడా చాలా ఎక్కువ చెట్లు ఉండేవి. అవన్నీ ఎండిపోయినాయి, నీళ్ళు పోయేలేంటుంది. కాదులేండి, అవన్నీ పిచ్చి మొక్కలు అనమాట. నవ్వుతున్నాడు, ఎందుకు నవ్వుతున్నాడో కూడా తెలియదు. వాటరింగ్ చేస్తున్నారు వీటికి. చూడండి అటు ఇంకెళ్ళదులే. సో ఇదే సెంట్రల్ పార్క్. సెంటర్లోకి వెళ్ళి చూపిస్తాను వాళ్ళు సెంట్రల్ పార్క్కి. చూడండి వాటరింగ్ చేస్తున్నారు ఇక్కడ అంతా. ఇక్కడ ఇద్దరు ముచ్చుకెళ్ళి ఆడుకుంటున్నారు. చూడండి ఇదే సెంట్రల్ పార్క్ అనమాట. అది పెద్ద ట్రాక్, రోడ్ ఓవర్ ట్రాక్. ఇది సెంట్రల్ ట్రాక్. ఎటు పడతారు చూడకండి. మీరు తుప్పల్లో జూమ్ చేసి అసలు చూడకండి, చూడకూడదు, తప్పు. మేము ఇక్కడ ఒక చేపల అక్వేరియం దగ్గరకు వచ్చాము. అక్వేరియం అంటారో దీన్ని ఏమంటారో తెలియదు. చూడండి తెల్ల చేపలు. ఎందుకన్నా పెద్ద పెద్ద చేపలు పట్టినాడు, నువ్వే భయపడి తెల్లరా. తెల్ల చేప సరిగ్గా కనిపించట్లేదు. ఇంకా అటు సైడ్ అయితే ఎక్కువ ఉన్నాయి. అక్కడ అన్నాలు ఉన్నారు. ఇది చూడండి పయ్యి ఆరెంజ్ కలర్ దాని ఫ్లవర్. అనవసరంగా వచ్చాం అనుకున్నాం మేము కూడా. అట్లీస్ట్ ఈ నీటిలో చేపలకైనా చెప్పుకుందాం అనుకున్నాం మా కష్టాలు. కాకపోతే ఆఖరికి అవి కూడా కమిటెడే. చూడండి ఆ తెల్ల చేప వెనకతలే తిరుగుతుంది ఆరెంజ్. మరి ఇందులో మగ ఏది ఆడేది చెప్పరా నువ్వు? మరి మగదాని ఇవి వచ్చేసాయి చేపలన్నీ వస్తున్నాయి. ఇది కొంచెం చూడండి చేపలు వస్తున్నాయి, కనబడుతున్నాయి. రెచ్చే మ్యూట్ చేసుకోలేదు, బీప్ సౌండ్లు వేసుకోలేదు. చెత్త చెత్తగా మాట్లాడుతున్నాడు. పింక్ లేదు, వెళ్ళిపోయినాయి రాయండి. అలిగినట్టున్నా అలిగే నువ్వు చెత్తగా చేపలు. గైస్ మీరు కనుక మాలాగా సింగిల్గా సెంట్రల్ పార్క్లోకి కనుక వస్తే ఫస్ట్ డైరెక్ట్గా ఇదే ప్లేస్కి వచ్చేయండి. ఎందుకనేసి అంటే మనం సింగిల్గా వచ్చి వాళ్ళు చేసే చేష్టలు చూసే కన్నా ఇక్కడికి వచ్చి ఇందులో ఆడుకోవడం చాలా బెస్ట్ అనమాట. సో ఇక్కడ మన కోసమే కట్టారు ఈ ప్లేసు, మళ్ళీ చిన్నపిల్లల కోసం. సో వచ్చేయండి డైరెక్ట్గా ఫస్ట్ ఇక్కడికే వచ్చేయండి. మేమిద్దరం ఇక్కడికి వచ్చి ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాం. మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి. ఎటు పడితే వెళ్ళకండి, తుప్పుల్లోకి చూసి తట్టుకోలేరు. చిన్నపిల్లలు అయితే మాత్రం అసలు వెళ్ళకండి. ఇదే సెంట్రల్ పార్క్ సెంటర్ అనమాట. ఇగో వైఎస్ఆర్ గారి విగ్రహం ఉంది. సో ఇది మొత్తం ఇది యాక్చువల్లీ నైట్ టైం వస్తే వ్యూ చాలా బాగుంటుంది లైటింగ్స్తో.
ఇక్కడ రకరకాలుగా ఏవో చేస్తారంట. నేను కూడా ఎప్పుడు నైట్ టైం రాలేదు ఇక్కడికి. లైటింగ్స్తో వాటర్ వేస్తారంట పైకి. నేను కూడా ఎప్పుడు రాలేదు నైట్ టైం అయితే. మార్నింగ్ టైంలో అయితే చాలాసార్లు వచ్చాను. చాలాసార్లు మీన్స్ 2-3 టైమ్స్ అంతే. ఎక్కువసార్లు ఏం రాలేదు, ఎందుకంటే మనకి ఇందులో ఏం పని. ఒకసారి డిగ్రీ ఫ్రెండ్స్తో వచ్చాను, ఇప్పుడు వీడితోనే ఇంకొకసారి ఎప్పుడు వచ్చినట్టు గుర్తు అంతే. సో ఇది సెంట్రల్ పార్క్లోని సెంటర్. ప్రశాంతంగా ఉంది, కాకపోతే ఎండగా ఉంది. నీడగా ఉండే దగ్గర మాత్రం చాలా బాగుంది. సో ఇదంతా పార్క్ అనమాట. ఫ్యామిలీతో వస్తే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. మా అలాగా సింగిల్గా వస్తే మాత్రం ఇందాక చూపించాను కదా ఒక ప్లేస్, అక్కడికి వెళ్ళి ఆడుకోండి. లేదంటే ఇగో ఇలా మా వాడు చేస్తున్నాడు కదా, ఇది కూడా జారట్లేదు, అలా జారుకుంటూ పోవడమే. అది జారకపోతే మనం ఇలా తోసుకుంటూ వెళ్ళడమే. వెళ్ళట్లేదు గైస్. ఇందాక మీకు చెప్పాం కదా నైట్ అయితే లైట్స్ వేస్తారు, వాటర్ వేస్తారని. ఇప్పుడు వచ్చాం మళ్ళీ నైట్ టికెట్ తీసుకొని ఇక్కడికైతే వచ్చాం. అక్కడికి వెళ్ళక మొత్తం చూపిస్తాను. నేను ఊగిపోతున్నాను రా వాటర్తో పాటు నేను ఊగిపోతున్నా. అక్కడ చూడు లవ్ సింబల్ ఎలా అవుతుందా. వావ్, వెళ్ళొస్తారైతే కిందగా అక్కడికి తడిసిపోతాం. అయిపోయిందా? ఇంకొక సాంగ్ అరవకూడదు కదరా మరి. అదే కదా, ఎంత అయితే చెప్తాను ఇట్రా పైకి ఎడుతుంది, పెద్దగా వస్తుంది. చాలా అయితే చెప్తాను. డ్రోన్తో వస్తుంది సొంత వ్యూ, వేరే లెవెల్ వ్యూ వస్తారు ఆ డ్రోన్ వ్యూ అయితే. వాటర్తో ఎడిట్ చేయాలి, రెడీ చేసేస్తున్నారు. వాటర్ ప్లస్ లైటింగ్ డెడ్లీ కాంబినేషన్, అసలు వేరే లెవెల్. అబ్బా పైకి ఓరు నాయనా ఎంత హైట్ వెళ్ళిందిరా. ఒకదాని తర్వాత ఒకటి వెళ్తుందిరా. లేదురా నేను రాదా, మళ్ళీ వచ్చింది మళ్ళీ
టార్చ్ చేసుకున్నందుకు అందరు తిరిగి వెళ్ళిపోతాం. ఎలాగ తిరుగుతాంలే. లైట్ల దగ్గర ఫోటో తీసుకున్నాం దగ్గర. ఇంకా చాలా మంది వచ్చారు గైస్, చూడండి అందరూ ఎవరి ఫోన్లో వాళ్ళు. అండ్ దిస్ ఈస్ ద నైట్ వ్యూ గైస్. It was so amazing. My English is